తెనాలి చిన్న గ్రామం. అందువల్ల తెనాలి రామకృష్ణుడు విజయనగర సామ్రాజ్య రాజైన కృష్ణదేవరాయల ఆస్థానంలో చేరాలని ఆలోచించాడు. తెనాలి రామకృష్ణుడు భట్టాచార్యులైన రాజగురువును కలుసుకోవడానికి వచ్చారు. తను రాసిన కవిత్వాలని ఆయనకు చూపించాడు. అద్భుతం! మీరు తప్పకుండా ఈ విజయనగరం సామ్రాజ్యంలోనే ఉండాలి. కృతజ్ఞతలు గురువా. తెనాలి రామకృష్ణుడు తన ఊరిలో ఉన్న ఆస్తినంతా అమ్మివేసి తన భార్య పిల్లలతో తల్లితో సహా రాజగురువును కలుసుకోవడానికి విజయనగరానికి ప్రయాణమయ్యాడు. రాజగురువు రామకృష్ణుని చూసి ఆశ్చర్యపడి సైనికులతో వాణ్ణిని బయటికి పంపమని చెప్పాడు. తెనాలి రామకృష్ణుడికి ఎవరూ సహాయం చేయలేదు. తన అవమానంతో బాధపడ్డాడు. రాజుగారి దర్శనం కొరకు కాచుకుని ఉన్నాడు. మరుసటి రోజు రాజుగారి మందిరానికి వెళ్ళాడు. రాజగురువు మిగతా కవులందరూ మంత్రి సామంతులతో సభలో కూర్చుని ఉన్నారు. ఒక మాయాజాలకుడు తన యొక్క కనికట్టు విద్యలతో వారిని ముగ్ధులను చేస్తున్నాడు. ఓ మహారాజా, ఇక్కడైనా మీ రాజ్యంలోనైనా నన్నెదిరించగలిగే మగధీరుళ్ళేడు. మీలో ఎవరైనా ఈ మంత్రగాన్ని ఓడించేవాళ్లున్నారా? ఆ సభలో రాజగురువుతో సహా ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. మహారాజా, నేనీ మంత్రగాన్ని ఓడిస్తాను. నువ్వు గెలిచినచో ఈ సంచిలోని బంగారు నాణేలు నీకివ్వబడతాయి. కాని నువ్వు ఓడినచో కారాగార శిక్ష తప్పదు. నేను తప్పకుండా గెలుస్తాను రాజా. ఓ మహా గొప్ప మాంత్రికుడా, నేను నా 2 కళ్ళను మూసుకొని ఒక పనిని చేస్తాను. నేను చేసిన ఆ పనిని నువ్వు నీ 2 కళ్ళు తెరచుకొని చేయవలెను. సమస్య లేదు. ఏదైనా నేను చేయగలను. తెనాలి రామకృష్ణుడు కళ్ళు మూసుకుని తన కళ్ళ మీద మట్టిని పోసుకున్నాడు. మాంత్రికుడా, ఇప్పుడు నేను చేసిన పనిని నువ్వు 2 కళ్ళు తెరుచుకుని చేయవలెను. మాయాజాలకుడు తన ఓటమిని ఒప్పుకొని సభ నుంచి వెళ్ళిపోయాడు. అద్భుతం! తెనాలి రామకృష్ణ, నిన్ను మెచ్చుకుంటున్నాను. ఈ బంగారు నాణాలు తీసుకో. రేపటి నుండి నువ్వు నా అష్టదిగ్గజాల్లో ఒక్కడివి. తెనాలి రామకృష్ణుడు ఎంతో సంతోషపడ్డాడు. రాజగురువు మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఆ రోజు నుంచి రామకృష్ణుడు రాయల సభలో